సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రుచులు ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం అయితే సీమొంకాయ సాంబార్ అయితే చేస్తున్నాం. సో ఎలా ఏంటి అనేది పూర్తి రెసిపీ అయితే ఈ షార్ట్లో చూపిస్తాను. షార్ట్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్లో లెట్స్ గో. సో గైస్, కందిపప్పు అయితే ఇలా మెత్తగా ఉడికించుకొని మనమైతే దాంట్లోకి చింతపండు పులుసు అయితే ఇలాగైతే వెయ్యాలి. తర్వాత అయితే పసుపు అయితే వేసుకోవాలి. సో తర్వాత అయితే చారు పొడి అయితే వేసుకోవాలి. తర్వాత అయితే ఉప్పు అయితే వేసుకున్నాం ఇందులోకి. సో ఇప్పుడైతే కలుపుకుందాం. ఇది వచ్చేసి సాంబార్లోకి వేసుకోవడానికి సీమొంకాయ ఇంకా ఆనియన్ అయితే మనం అయితే చాప్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇది వచ్చేసి టమాటా అండ్ కొత్తిమీర. సో ఇవి వచ్చేసి మనం ఇప్పుడు తిరువాతలోకి వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అవి. సో అవన్నీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అందరికీ తెలిసిందేదే. సో ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించడం ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు ఇవి కొంచెం మనకి చిటాపటా అన్నాక అప్పుడు మనం అయితే ఇవి అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాము చూడండి. సో గైస్, ఇప్పుడైతే మనం టమాటాలు అయితే యాడ్ అయితే చేసుకున్నాం. సో ఇది కొంచెం రెడీగా అయిన తర్వాత మనం అయితే మిగతావి అయితే వేసుకోవాలి. చూపిస్తాను, వెయిట్ చేయండి. సో గైస్, ఇప్పుడైతే మనం ఆనియన్స్, సీమొంకాయ కట్ చేస్తున్నాం కదా, అవి అయితే యాడ్ చేస్తాం ఇందులోకి. సో కొంచెం సేపు ఇలాగే ఫ్రై అయితే అవ్వాలి. ఆ తర్వాత మనము సాంబార్లోకి యాడ్ చేసుకోవాలి వాటిని. సో తర్వాత అయితే చూపిస్తాను. సో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనము దాంట్లోకి అయితే యాడ్ అయితే చేసుకోవాలి సాంబార్లోకి. సో ఇలాగైతే సాంబార్లోకి యాడ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మనము దీన్ని అయితే విజిల్ అయితే పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేనైతే ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను, వెయిట్ చేయండి. ఆ తర్వాత కెమెరా ఆన్ చేస్తాను నేను. ఓకే, ఆ తర్వాత మనమైతే కొరియాండర్ని మనం గార్నిష్ అయితే చేసుకొని మనమైతే దించేసుకోవాల్సి ఉంటుంది. సో వెయిట్ ఫర్ దట్. ఫైనల్ అవుట్పుట్కి రెడీగా ఉన్నారా? సో చూసేద్దాం పదండి ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ అవర్ సాంబార్, సీమొంకాయ సాంబార్ అయితే చూసేద్దాం పదండి. సో గైస్, చూస్తున్నారు కదా ఎలాగైతే ఉడుకుతుందో. సో చాలా అంటే చాలా బాగా అయితే అయ్యింది. అండ్ కొంచెం పుల్లగా, కొంచెం తీయగా అండ్ కారంగా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్